అందరికీ నమస్తే అండి. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక ముఖ్యమైన అంశం, gundusudi.com వెబ్సైట్ మీరు విజిట్ చేశారా? చేయకపోతే రెగ్యులర్గా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంపార్టెంట్ న్యూస్ అనాలిసిస్ అందులో కూడా మనం పోస్ట్ చేస్తున్నాం. సో యూట్యూబ్లో వచ్చే వీడియోలకి దానికి సంబంధం ఉండదండి. 90% వేరు కంటెంట్ ఉంటుంది gundusudi.com. అలాగే మనం లాంచ్ చేసిన మ్యాగజైన్ కూడా ఈ వెర్షన్స్ అంటే ఈ మ్యాగజైన్ ఆన్లైన్ వెర్షన్స్ gundusudi.com వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మీరు వెబ్సైట్ gundusudi.com వెబ్సైట్ ఓపెన్ చేసి రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మ్యాగజైన్స్ చదవాలి అంటే పే చేయాలి. అలా కాకుండా ఓన్లీ వెబ్సైట్లో న్యూస్ చదవడానికి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఇది మనం ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న వెబ్సైటు. యూనిక్ కంటెంట్ వస్తుంది, మంచి కంటెంట్ వస్తుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. రెగ్యులర్గా ఉన్న ఈ స్పైసీ గాసిప్ వెబ్సైట్స్ కంటే మన దానిలో కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు మొబైల్ యాప్ కూడా అతి త్వరలోనే రాబోతోంది. వే2 న్యూస్ మొబైల్ యాప్ ఎలాగుందో గుండుసూది మొబైల్ యాప్ కూడా రాబోతోంది. దీనిలో మీకు యూనిక్ కంటెంట్ ఉంటుందండి, షార్ట్ అండ్ క్రిస్ప్గా. సరే, ఇక మన ఒరిజినల్ కంటెంట్లోకి వెళ్ళిపోతే దీనిలోకి సూపర్ 6లో సర్వేల్లో తేడా కొడుతుంది. ఇది నిజం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ 6 చాలా కీలకంగా పనిచేసింది అన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. సో ఈ సూపర్ 6 అంటే 6 హామీలు. అందులో దీపం పథకం ఇస్తున్నారు. అయితే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు? ఒకటో పాయింట్, మహిళా శక్తి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. కానీ అందుబాటులో బస్సులు ఉంటున్నాయా? మహిళలు పూర్తిగా సాటిస్ఫై అవుతున్నారా? సో మహిళల్ని బస్సుల్లో కుక్కేస్తున్నారు. అనేక చోట్ల గొడవలు అవుతున్నాయి. సో చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇది ఒకటి. ఇక అన్నదాత సుఖీభవ, అది సంవత్సరానికి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలి. కేంద్ర ప్రభుత్వం 6,000 వస్తుంది, వీళ్ళేమో 14,000 చూసి ఇది 3 విడతల్లో ఇస్తున్నారు. ఇది కూడా టైంకి ఇస్తున్నారా లేదా అనేది ఆలోచించాలి. ఇక మరొకటి, తల్లికి వందనం. స్కూల్కి వెళ్తున్న పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం, ఇది కీలకమైన పథకం. ఈ 4 అమలు చేస్తున్నారు. ఇంకో 2 ఆడబిడ్డ నిధి అమలు చేయట్లా. అదేంటంటే 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1,500 చొప్పున అకౌంట్లో వేయడం. ఇది ఇవ్వట్లా. ఇది హామీ ఇచ్చారు కానీ ఇవ్వట్లా. ఎందుకంటే దీనికి బడ్జెట్ సంవత్సరానికి మినిమం తక్కువలో తక్కువ 15,000 కోట్ల బడ్జెట్ అవసరం. సో ఇది ఈ సంవత్సరం ఇస్తారా, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారా తెలియదు. ఇక మరొకటి యువగలం నిధి, అంటే నిరుద్యోగ భృతి, అది కూడా అమలు చేయట్లా. సో నిరుద్యోగ యువత కూడా నిరుద్యోగ భృతి మీద పెద్దగా ఆశలు పెట్టుకోవట్లా. జాబ్ నోటిఫికేషన్స్ మీదే అడుగుతున్నారు తప్ప, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నారు తప్ప, మాకు డబ్బులు ఇవ్వండి అని అయితే అడగట్లా. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది. సరే, లాస్ట్ హామీని కాసేపు పక్కన పెడితే ఆడబిడ్డ నిధి ఇవ్వకపోవడం మాత్రం ఒక రకంగా మహిళలను కలవరపరుస్తోంది, మహిళలను నిరాశపరుస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయలు వచ్చేది. అంటే సుమారుగా నెలకు 1,500 రూపాయలు వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అది ఇవ్వట్లా కదా. సో ఈ ఆడబిడ్డ నిధి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది కీలకమైన హామీ. దాన్ని ఎప్పుడు నెరవేరుస్తారో క్లారిటీ లేదు. ఇక తల్లికి వందనం ఇస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయితే ఇప్పటికి ఒక్కసారే ఇచ్చారు. సో ఇప్పుడు ఈ జూన్లో ఇస్తారేమో, నెక్స్ట్ మంత్లో ఇస్తారేమో తల్లికి వందనం 2వ విడత. సో దీని మీద అంత ఆశించిన, అంటే గతంతో వైసీపీ వాళ్ళు అమలు చేసిన అమ్మఒడితో కంపేర్ చేస్తే ఇది బెటరే, కానీ కొంత టైంకి అందట్లేదని. సరే, ఇవి పక్కన పెడితే ఉచిత బస్సు మాత్రం ప్రభుత్వం ఆశిస్తున్న మంచి చెయ్యకపోగా కొంత నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే దానివలన ఆటో వాళ్ళకు కొంత ఆదాయం తగ్గింది అనేది నిజం. అండ్ పురుషులకు సీట్లు దక్కడం లేదు అనేది నిజం. కావాల్సినన్ని బస్సులు లేవు అనేది నిజం. అండ్ మహిళలు కూడా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించుకోవట్లేదు, వినియోగించుకున్న వాళ్ళకు కూడా సరిపోవట్లేదు అనేది నిజం. అంటే ఇక్కడ ఏదో ప్రభుత్వం చెప్తోంది నెలకి సుమారుగా 1 కోటి మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు, అది ఇదని లెక్కలు చెప్తున్నారు. దానికి ఎంత బడ్జెట్ పెడుతున్నామని లెక్కలు అయితే చెప్తున్నారు. లెక్కల పరంగా బాగానే చూపిస్తున్నారు, కానీ దాని సాటిస్ఫాక్షన్ రేటు మాత్రం 60% దాటట్లా. ఏమంటే ఉచిత బస్సు 80% పైగా సంతృప్తి రేటు ఉండాలి, కానీ 60% మాత్రమే ఎందుకు ఉంటుందంటే చెప్తున్నాం కదా, చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, చాలా నెగిటివ్స్ ఉన్నాయి ఆ పథకం కారణంగా. అలాగని ఇప్పుడు అమలు చేశాక ఆపేస్తే కుదరదు. ఆపేస్తే ఊరుకోరు కూడా. అలవాటు చేశారు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయాలి, దానికి తగినట్టు చూసుకోవాలి. అండ్ దీపం పథకంలో డబ్బులు సరిగ్గా రావట్లేదు అనేది నిజం. ఇలా సూపర్ 6 హామీల్లో ఎక్కడో ఒక డొల్లతనం కనిపిస్తోంది. అది
ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేల్లోనే కనిపిస్తోంది. ప్రభుత్వం అట్లీస్ట్ ఒక 80 to 85% సాటిస్ఫాక్షన్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీఎం గారు, కానీ అరౌండ్ 60 to 65% మాత్రమే వస్తుంది. సో ఇది పెంచాలి, ఈ సంతృప్తి స్థాయి పెంచాలంటే పకడ్బందీగా అమలు చేయాలి. పకడ్బందీగా అమలు చేయాలంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఉంది, రైతులందరికీ అర్హులకి ఇస్తున్నారా? రావట్లేదు అని ఎంతమంది తిరగట్లేదు? తల్లికి వందనం విషయంలో ఓకే కొంతవరకు, కానీ అన్నదాత సుఖీభావ విషయంలో అంత సాటిస్ఫై లేదు, మహిళా శక్తి విషయంలో అంత సాటిస్ఫై లేదు, దీపం పథకం విషయంలో లేదు, ఇంకా 2 ఆడబిడ్డనిదంతా ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. ఇట్లా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో ప్రభుత్వానికైతే ఇది ఒక రకంగా ముళ్ళ కిరీటం లాంటిదే. ఆ రాష్ట్ర బడ్జెట్ అంతంత మాత్రమే, అప్పులు చేసి అమలు చేస్తున్నారు ఇవి కూడా. సో దీన్ని ఎలా ఉంటుందనేది చూద్దాం. థ్యాంక్ యూ.